హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్డ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్డ్ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్ లాగా చాలా ఈజీగా అయిపోతుందండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. ముందుగా మనం ఇక్కడ మెత్తగా ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. కొంచెం పెరుగును కూడా తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ రైస్కి ఎంత సరిపోతుందో అంత పెరుగుని తీసుకోవాలి. ఇలా లూజ్గా ఉండాలి కలుపుకుంటే. ఇప్పుడు మనం పోపుకి సిద్ధం చేసుకున్నాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, 2-3 ఎండుమిర్చిని వేసుకొని పోపు మాడకుండా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక ఈ పోపుని ఈ కర్డ్ రైస్లో వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా గనక చేసి మీ పిల్లలకి క్యారేజ్ బాక్స్లో పెట్టారంటే కొంచెం కూడా వదలకుండా తింటారు. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.